ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మరో సంచలనానికి తెరలేపారు. తనకున్న విభిన్న వ్యాపార సామ్రాజ్యాలను ఏకం చేస్తూ ఒకే ఒక్క మెగా ప్రైవేట్ కంపెనీగా మార్చేశారు. స్పేస్ ఎక్స్, XAI, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్, ఇలా అన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఈ విలీనం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి, మస్క్ లక్ష్యం ఏంటి, ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఎవరైనా ఒక కంపెనీని విజయవంతంగా నడపడమే కష్టం అనుకుంటారు. కానీ మస్క్ రూటే వేరు. రాకెట్లు తయారు చేసే స్పేస్ ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ XAI, ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎక్స్, ఈ మూడింటిని కలిపి ఒకే ఒక్క ఇన్నోవేషన్ ఇంజిన్గా మార్చేశారు. స్పేస్ ఎక్స్ సంస్థ XAIని అధికారికంగా కొనుగోలు చేసింది. ఈ విలీనం తర్వాత కొత్త కంపెనీ విలువ సుమారు $1.25 ట్రిలియన్, అంటే సుమారు 100 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాకెట్లు, స్టార్లింక్ శాటిలైట్లు, గ్రోక్ AI చాట్బాట్, ఎక్స్ ప్లాట్ఫామ్ అన్నీ ఇకపై స్పేస్ ఎక్స్ నియంత్రణలో ఉంటాయి. భూమి మీద AI డేటా సెంటర్లు నడపడానికి భారీగా విద్యుత్, నీరు అవసరం. దీనికి విరుగుడుగా మస్క్ ఒక వినూత్న ఆలోచన చేశారు. తన స్టార్షిప్ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోనే AI డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. సూర్యరశ్మి ద్వారా నేరుగా శక్తిని పొందుతూ ఖర్చు లేకుండా AI సాఫ్ట్వేర్ను నడపడం మస్క్ లక్ష్యం. అయితే మస్క్ చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా మాత్రం ప్రస్తుతం ఈ విలీనంలో భాగం కాలేదు. టెస్లా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ కావడమే దీనికి ప్రధాన కారణం. వచ్చే ఏడాది ఈ కొత్త మెగా కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడానికి మస్క్ సిద్ధమవుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద IPOగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు అంతరిక్షం, ఇటు కృత్రిమ మేధస్సు రెండింటినీ శాసిస్తూ మస్క్ సాగిస్తున్న ఈ ప్రయాణం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.